ఉన్నాడు లేడు అని అడుగుతున్న నువ్వెవరు ముందు అది తెలుసుకో, ఆయన ఎవరో తర్వాత తెలుసుకుంది కానీ అన్నాడు. ముందు నువ్వు తెలుసుకో, అడుగుతున్నది ఎవరు అని అడిగాడు. బ్రహ్మాస్త్రం అనేవాళ్ళు. అందుకనే ముందే పోయి స్వామి బ్రహ్మాస్త్రం ఏమంటే ప్రశ్న అడుగుతాం అనేవాళ్ళు. ఆయన ఏమనేవాడు, అడుగుతున్నది ఎవరో ముందు అది తెలుసుకో అనేవాడు. అది ఏమంటే చెప్తాం అడుగుతాం అనేవాళ్ళు. సరేనంటే అప్పుడు అడిగేవాళ్ళు, అప్పుడేదో చెప్పేవాడు ఆయన వాళ్ళకి అర్థమయ్యే స్టేజ్లో. అంటే ఏంటంటే అంతా బ్రహ్మన్న అనుకోవాలి, అంతా సత్యమనైనా అనుకోవాలి. సామాన్యంగా మనుషులు ఏమనుకుంటారంటే ఏదన్నా తను అనుకున్నది అనుకున్నట్లుగా మంచిగా జరిగితే తన గొప్ప అనుకుంటారు, తను అనుకున్నది జరగకపోతే భగవంతుడు చెప్తారు. ఇది సర్వసామాన్యంగా మనం చూస్తున్నదేగా ప్రపంచంలో. జరిగినప్పుడేమో తన గొప్ప, జరగకపోతేనేమో భగవంతుడు నన్ను పట్టించుకోలేదు. అప్పుడు భగవంతుడు నిందిస్తారు. ఏమయ్య భగవంతుడా, నీకు అవి చేశాను ఇవి చేశాను, నీకు ఈ పూజలు చేశాను ఆ పూజలు చేశాను, ఇన్నేళ్ళు బట్టి పారాయణాలు చేస్తున్నాను, ఇదా నువ్వు నాకు ఇచ్చేది చివరికి అక్కర్లేదని చెప్పి ఆ దేవుడిని పక్కన పెడతారు. లేదా దేవుడిని మార్చేస్తారు. ఒక్కోసారి దేవుడిని మార్చి ఇంకొక మతంలోకి మారిపోతారు. దీనికి రెడీగా ఉంటారుగా కొంతమంది. అమ్మా నువ్వు ఇన్నాళ్ళు చేశావు, మీ దేవుడిని నిన్నేం పట్టించుకోలేదు, మా దేవుడు బ్రహ్మాండం చేస్తాడు నీకు, ఒకసారి వచ్చి చూడు అని చెప్పి ఎరేసేవాళ్ళు రెడీగా ఉంటారుగా, వాళ్ళు పట్టుకుంటారు. ఈ విధంగా ఉంటుందన్నమాట. రామదాస్ కూడా ఆయన జైల్లో పెట్టినప్పుడు నీకు అది చేయించాను, ఆ నగలు చేయించాను, ఈ నగలు చేయించాను, అమ్మవారికి కూడా నగలు చేయించాను, శ్రీరామచంద్ర ఏంటో ఇట్లా చేశావు, నన్ను చివరికి జైల్లో పెట్టించావు, నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఇక్కడ హింసపడుతున్నాను అని చెప్పి ఆయన కీర్తనలు రాసుకున్నాడు కదా. అట్లా మనం ఏదైనా ఒకటి ప్రతిఫలాపేక్షతో చేసే పూజలు పారాయణలన్నీ ఇట్లా ఉంటాయన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనం ఊహించనిది జరిగినప్పుడు, అనుకున్నది అనుకున్నట్లుగా, కోరుకున్నది కోరుకున్నట్లుగా జరగనప్పుడు అప్పుడు భగవంతుడిని నిందిస్తారు. అది కాదు చేయాల్సింది. అయితే అటన్నా ఉండాలి, లేకపోతే ఇటన్నా ఉండాలి. అందుకే జడిలమ్ముడు అమ్మగారు ఏం చెప్పారు, అన్నీ నువ్వే చేస్తున్నాను అని అనుకో, లేదా అన్నీ వాడే చేయిస్తున్నాడని అనుకో, రెండింటినీ మాత్రం కలపొద్దన్నారు. అంటే ఏంటి, ఇప్పుడు నేనున్నాను, నా జీవితం ఇలా ఉండటానికి కారణం నేనే. మంచిగా ఉంటే దానికి కారణం నేనే, చెడుగా ఉన్నా కూడా కారణం నేనే. చెడుగా ఉందనుకో, నన్ను నేను మార్చుకోవాలి. ఓ తప్పు చేశాను, ఇప్పుడు నన్ను నేను దిద్దుకుంటాను, మార్చుకుంటాను అన్న ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం మనిషికి ఉండాలి. వివేకానంద స్వామి వారు ఏమన్నారు, టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ షోల్డర్స్ అన్నారు. అంటే ఏంటి, నీ కర్మకు నువ్వే కర్తవు. నువ్వు పడుతున్న బాధలు స్వయం కృతాపరాధాలే, నువ్వు చేసుకున్నవేవి, ఇంకొకళ్ళని నిందించి ఉపయోగం లేదు. దాన్ని నువ్వే బాగు చేసుకో. అది కర్మ సిద్ధాంతం, అసలైన కర్మ సిద్ధాంతం అది. అలా అన్నా ఉండు. లేదా నీ జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా ఏం జరిగినా సరే భగవత్ ప్రసాదంగా స్వీకరించు. రెండు పద్ధతులు. ఒకటి మొత్తం నువ్వే చేస్తున్నావు అనుకో, లేదా మొత్తం దేవుడే చేస్తున్నాడు అనుకో. అంతేగాని రెండింటినీ కలపకూడదు. అయితే మొత్తం మాయనా అని అనుకో, లేదా మొత్తం సత్యం అని అనుకో. రెండిట్లో ఏదో దాన్ని పట్టుకోవాలి. రెండిట్లో దేన్ని పట్టుకున్నా కానీ ఒక చోటకే చేరుతావు. ఆ రెండోది ఏంటనేది తర్వాత తెలుస్తుంది. ముందు ఒక దాన్ని పట్టుకుంటే రెండోది ఏమిటనేది తర్వాత అర్థమవుతుంది. కానీ ఒకదాన్ని గట్టిగా పట్టుకోవాలి. చివరి వరకు ఆ పరీక్షలను ఎదుర్కొంటూ నీ జీవితంలో దాన్ని అప్లై చేస్తూ నడవాలి. నడిస్తే నువ్వు గమ్యం చేరగలుగుతావు. అదన్నమాట. అందుకే మొదటి 8 శ్లోకాల్లో కూడా మాయా స్వరూపాన్ని వివరిస్తూ వచ్చారనమాట. వచ్చి చిట్ట చివరికి వచ్చేటప్పటికి 9వ శ్లోకంలో అంతా సత్యమే అంటున్నారు. ఏం చెప్తున్నారు ఈ 9వ శ్లోకంలో? పంచభూతాలు అనబడే పృథివ్యాప తేజో వాయురాకాశంలో ఉన్నవి కదా. అంటే ఏంటి? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. ఈ 5 పంచమహాభూతములు. ఈ 5కి తోడు సూర్యుడు, చంద్రుడు, ఆత్మ. ఈ 3 అనమాట. అహర్నాథుడు అంటే సూర్యుడు, హిమాంశుడు అంటే చంద్రుడు, పుమానగా పురుషుడు లేక ఆత్మ. పంచమహాభూతములకు సూర్యుడు, చంద్రుడు, ఆత్మ కలిస్తే 8 అవుతున్నాయి. చంద్రుడు అంటే మనసు కదా, మనకు చంద్రమా మనసు జాతః. మనకు జ్యోతిష్యంలో కూడా చంద్రుడు మనఃకారకుడు కనుక చంద్రుడు అంటే మనస్సు అన్నమాట. చంద్రుడు అనే మాటతో మనస్సును సూచిస్తున్నాడు. సూర్యుడు అనే మాటతో అహంకారాన్ని సూచిస్తున్నాడు. హిరణ్మయేణ పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం అంటుంది వేదం. అంటే బంగారు పళ్ళెంతో సత్యం మూయబడి ఉన్నది అంటుంది. ఆ బంగారు పళ్ళెం అనేది అహం భావన. కనుక చంద్రుడు అంటే మనసు, సూర్యుడు అంటే అహంకారము, పురుషుడు అనగా ఆత్మ. ఈ ముగ్గురు పంచమహాభూతములకు తోడైనప్పుడు 8 అవుతున్నాయి. ఈ 8 కూడా నువ్వే అంటాడు. అంటే సృష్టిలో ఉన్నది 8. సృష్టి మొత్తం మీద ఉన్నది పంచభూతములు, మనస్సు, అహంకారము, ఆత్మ. 8 ఉన్నాయి. కానీ పరమేశ్వరుణ్ణి అష్టమూర్తి అంటారు. దీనిలో ఏమంటారు ఆయన? యస్యైవ మూర్తి అష్టకం అంటాడు. ఈ అష్టమూర్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీ స్వరూపమే అని చెప్పి చిట్ట చివరిలో చెప్తారన్నమాట. మనకి భగవద్గీతలో కూడా ఉన్నది ఒక శ్లోకం. ఏమని? భూమిరాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్యే భిన్నా ప్రకృతిరష్టధ అంటాడు భగవద్గీతలో. అక్కడ కూడా 8 రకాలైనటువంటి వీటిని చెప్తూ, అంటే ప్రకృతి ఈ 8 రూపములుగా ఉన్నది. ఈ 8 రూపములుగా ఉన్నటువంటి ఈ ప్రకృతి నా స్వరూపమే అంటాడు.
భగవద్గీతలో కూడా ఆయన. కాబట్టి ఈ భావన అద్వైత వేదాంత భావన అన్నమాట. కనుక సృష్టిలో ఉన్నటువంటి చరాచర సమస్తమంతా కూడా పరమేశ్వర స్వరూపమే, పరమేశ్వర విభూతే అయినప్పుడు ఇక నువ్వు మాయ అనేదే ఉంది అంటే మొదట్లో ఎందుకు మరి అంతా మాయ అంటూ చెప్తూ వచ్చారు, ఇప్పటికి వచ్చేప్పటికి ఎందుకు సత్యం అంటున్నారంటే మనం అసత్యంలో మునిగున్నాం కాబట్టి అసత్యం ఏంటో ముందు తెలుసుకుని దాన్ని తొలగించుకోవాలి. అప్పుడు అసత్యం తొలగిపోయినప్పుడు, మాయా భ్రాంతి తొలగిపోయినప్పుడు సత్యం ఏదో తెలుస్తుంది. అందుకనే వేదముల్లో 2 మార్గాలు ఉన్నాయి. నేతి నేతి అని మార్గం, ఇది కాదు ఇది కాదు అంటూ అసత్య భ్రాంతిని, మాయా భ్రాంతిని తొలగించుకుంటూ వస్తుంది. అలా వచ్చిన తర్వాత చివరికి ఏమవుతుంది, ఉన్న సత్యం ఏదో మిగులుతుంది. అప్పుడు ఇతి 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 అని చెప్పి అంటే ఇదే 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 అని చెప్పేసి దేన్నైతే కాదనుకున్నామో అది పోయిన తర్వాత ఇది అనబడే పరమసత్యం ఏంటో తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది, శ్రీరామకృష్ణ వారు చెప్పినట్టు దాన్ని విచారణ చేస్తున్నప్పుడు ఇల్లు ఇటుకలా కాదు, సున్నమా కాదు, ఇనుమా కాదు, మట్టా కాదు, వాకిళ్ళా కాదు, గోడలా కాదు, తలుపులా కాదు, కిటికీలా కాదు 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 అనుకుంటూ వెళ్తాం కదా. చివరికి ఏం తెలుస్తుంది, మనం అసలు ఇల్లు అంటే ఎక్కడుంది, ఇవి కాకుండా ఇల్లు ఎక్కడుంది, లేదు, వీటితో కలిసినదే ఇల్లు. కనుక మొదట్లో ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ పరమ సత్యాన్ని చేరుకుంటాం. అక్కడ చేరుకున్న తర్వాత మనం దేన్నైతే కాదన్నామో వాటి సమాహారమే ఇల్లు అనే సంగతి తెలుస్తుంది. దాన్ని శ్రీ విద్యా రహస్యంలో ఇదే భావనని శ్వేతాశ్వేతోపనిషత్తు అనే భాగంలో రాశాను కొన్ని పద్యాల్లో. కాదు కాదని సర్వము కాలదన్ని కడమయందున వానినే గౌగిలించి అవును కాదులనంతట నక్కళించి సహజమందిన దొరుకదే సత్యసీమ అన్నాను. అలాగే ఇదే భావాన్ని చెప్తూ ఇంకొక పద్యంలో ఏమన్నానంటే అన్ని యౌనని చూచడు ఎవని నెల్ల కాదు కాదని ద్రోయిచు కడుగవలయు మాయ సత్యములొకటని మరల తెలియ పయనమడగును దీరును పరుగులెల్లా అన్నాను. కాదు కాదని విడచిన కలుషమెల్ల అదియే అవునని తెలియచున ఆత్మయందు తనదు నడకల నెల్లను తలచి తరచి తనివిదేరగ నవ్వగ తత్వమిరుగు అన్నాను. అవును కాదుల మధ్యన అవనిని నీ కబ్బినట్టి యాత్రను గనుచున్ అవునని కాదని నుడువక నవనవముల దేరి జూచి నవ్వర సత్య అన్నాను. కాదని వదలినదెంతయు మీదను తెలియంగవచ్చు మంచిదయనుచున్ కాదను యౌనను భేదము నాదాంతమునందు గలపిన వర సత్య అన్న. ఇదే భావం అన్నమాట. ఇప్పటి వరకు చెప్పుకుంటున్నదే వేదోపనిషత్తుల్లో కూడా శ్వేతాశ్వేతోపనిషత్తులో ఉంది ఈ భావం. అసలు మనిషి ప్రయాణం అనేది అవును నుంచి కాదుకి, కాదు నుంచి మళ్ళీ అవునుకి సాగుతుంది. ముందు మనమంతా అవును అవును అనుకుంటూ ఉంటాం కదా, అంతా నాకు కావాలి, ఇదంతా సత్యం, ఇదంతా నిజమే, ఇదంతా అని చెప్పి అనుకుంటూ ప్రపంచం కోసం పాకులాడుతుంటాం కదా. ఇది కాదు అని తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ తను ఏదైతే వదిలేశాడో అది అవును అని తెలుస్తుంది. కనుక అవును నుంచి కాదుకి, కాదు నుంచి మళ్ళీ అవునుకి ప్రయాణం. చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఇక అవును లేదు, కాదు లేదు, మౌనంగా ఉంటాడు. రమణ మహర్షుల వారు చెప్పినట్లుగా జరగనిది ఎలాగూ జరగదు, జరిగేది ఎలాగో జరుగుతుంది, కనుక నువ్వు మౌనంగా ఉండటం సర్వోత్తమము అనేది రమణ మహర్షుల వారి అత్యుత్తమమైనటువంటి బోధల్లో ఒకటి. ఆయన మహాద్వైతి గనుక ఆచరణాత్మకంగా అద్వైతాన్ని ఆయన ప్రదర్శించి చూపించాడు గనుక ఆయన చెప్పగలిగాడు. అల్టిమేట్ స్టేట్మెంట్ అదేనమాట. మనిషి జీవితం అనేది అసత్యం నుంచి సత్యానికి, సత్యం నుంచి మళ్ళీ అసత్యానికి. మనం ప్రపంచం ఇప్పుడు సత్యం అనుకుంటున్నాం కదా, ఇది సత్యం కాదు, అసత్యం అన్న సంగతి తెలుసుకోవాలి. అసత్యం అన్న సంగతి తెలుసుకున్నాక సత్యం ఏదో తెలుస్తుందిగా, అదే సత్యం మళ్ళీ ప్రపంచంగా ఉన్నది అని తెలుస్తుంది. కనుక మనిషి ప్రయాణం సత్యం అనుకుంటున్న దాని నుంచి అసత్యానికి, అసత్యం నుంచి మళ్ళీ సత్యానికి, ఆ సత్యం నుంచి తను ఇంతకు ముందు దేన్నైతే అసత్యం అనుకున్నాడో దానికి ప్రయాణం సాగుతుంది. చివరికి చివరికి చేరేటప్పటికి సత్యం లేదు, అసత్యం లేదు, మౌనమే, అంతా ఒకటే. నువ్వు ఏదైతే అసత్యం అనుకున్నావో అదే సత్యం, నువ్వు ఏదైతే సత్యం అనుకున్నావో అదే అసత్యం. అక్కడ సత్యానికి అసత్యానికి, మాయకు వాస్తవానికి మధ్య ఆ విభజన రేఖ ఏదైతే ఉందో అది చెరిగిపోతుంది నీకు. అందుకని నువ్వు ఇంకేం మాట్లాడలేవు. నా ఫాలోయరు ఒక ఆమె ఒకసారి నాతో అంది, మీ శ్రీ విద్యా రహస్యం పుస్తకం మొత్తం మీద ఆ 25వ చాప్టర్ చదవాలంటే నాకు భయం అండి అంది. ఎందుకన్నాను, అది చదివితే మైండ్ పోతున్నది, అసలు ఏది నిజము ఏది అబద్ధము ఏమీ తెలియటం లేదు, అంత గందరగోళం అయిపోతున్నది. ఆ 25వ చాప్టర్లో అది రాశారు, గుణాతీత జీవన్ముక్త స్థితి అనే చాప్టర్లో. ఆ జీవన్ముక్త స్థితి ఎట్లా ఉంటుందో వర్ణించారు కదా, చదువుతుంటే మైండ్ పోతున్నది అని చెప్పింది. నిజమే, అట్లాగే ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేన్ని కూడా సత్యం అనలేవు, అసత్యం అనలేవు, కాదనలేవు, అవుననలేవు. నిజమే, అట్లాగే ఉంటుంది. ఇక ఆ స్థితికి చేరినప్పుడు నువ్వు దేన్ని కూడా కాదనలేవు, అవుననలేవు, దేన్ని కూడా సత్యం అనలేవు, అసత్యం అనలేవు. అటువంటి స్థితిలోకి వెళ్ళిపోతావు. కనుక ఆ స్థితిని దానిలో వర్ణించాను. అది చదివి నాకు మైండ్ తిరిగిపోతున్నది. పుస్తకం మొత్తం మీద ఆ చాప్టర్ ఒకటి చదవాలంటే నాకు భయం అంది. భయపడితే ఎలా? సత్యాన్వేషమైనప్పుడు నాకు సత్యం అంటే భయం అంటే ఎలా కుదురుతుంది? నువ్వు సత్యం కోసం అన్వేషిస్తున్నావు, పరమసత్యాన్ని అక్కడ ఎదురుగా చూపించాను, అమ్మో అది చూస్తే నాకు భయం వేస్తుందంటే ఇంక నీ అన్వేషణే ఉంది. నువ్వు నిజంగా సత్యాన్వేషమైనప్పుడు సత్యాన్ని చూసి భయపడితే ఎట్లా? అంటే ఆ సత్యం నేను అనుకున్నట్టుగా లేదంటే నువ్వు అనుకుంటే ఎట్లా ఉంటుంది సత్యం? అది ఉన్నట్లుగా నువ్వు అర్థం చేసుకోవాలి, అంతేగాని నీకు అనుకూలంగా అది ఉండదు. అదే సాధన అంటే.